హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. నేనైతే వేడివేడిగా రవ్వ దోశలు ఇంకా వేరుశనగ గుళ్ళు కొబ్బరి చట్నీ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసిండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లో మీకు కావాల్సిన వేరుశనగ గుళ్ళు వేసుకోండి. మీరు కారం ఎంత కావాలనుకుంటున్నారో అని పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ వేరుశనగ గుళ్ళు ఇంకా పచ్చిమిరపకాయలు కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మీకు కావాల్సిన కొబ్బరి ముక్కలు ఇంకా మీరు వేయించుకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేరుశనగ గుళ్ళు వేసుకోండి. అందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా చేసుకున్న చట్నీలోకి తాలింపు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కాబట్టి తాలింపు రెడీ చేసుకోండి. తాలింపు కోసం ఒక 4 వెల్లుల్లిపాయలు బాగా దంచుకోండి. అలాగే పచ్చెనపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర రెడీ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆ వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అలా ఫ్రై చేసుకున్న తాలింపుని చట్నీలో వేసుకొని బాగా కలుపుకోండి. తాలింపు అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం పాన్ను వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయతో బాగా శుభ్రం చేసుకోండి. ఇలా ఉల్లిపాయతో శుభ్రం చేసుకోవడం వల్ల దోశ బాగా రోస్ట్గా కాలుతుంది. దోశల పిండిలా చిక్కగా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని పలచగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా దోశను పలచగా వేసుకోండి. నేనైతే రవ్వ దోశల పిండి రెడీమేడ్ పిండి తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా కాలిన తర్వాత అటువైపు తిప్పి కాల్చుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత రోస్ట్గా కాలిందో. చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ దోశ విత్ పల్లీలు కొబ్బరి చట్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.